బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. షాబాద్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సైకో కిల్లర్ రాజ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సూర్యాపేటలో సైకో కిల్లర్ రాజ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. షాబాద్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సైకో కిల్లర్ రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాజ్ కుమార్ ను సూర్యాపేటలోని అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది. షాబాద్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ కుమార్ ను సూర్యాపేటలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సైకో కిల్లర్ రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గత 2 రోజులుగా సైకో కిల్లర్ పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే 14 టీమ్స్ తో స్పెషల్ టీమ్స్ తో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సూర్యాపేటలో అదుపులోకి తీసుకున్నారు సైకో కిల్లర్ రాజ్ కుమార్ అయితే ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. షాబాద్ హత్య కేసులో కీలక పరిణామం చెప్పుకోవచ్చు. పోలీసుల అదుపులో షాబాద్ హత్యల కేసుల నిందితుడు రాజ్ కుమార్ ను సూర్యాపేటలో అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, 6గురిని అత్యంత కిరాతకంగా హతమార్చిన నిందితుడు రాజ్ కుమార్ ను సూర్యాపేటలో పట్టుకున్నట్లుగా ప్రస్తుతానికైతే తెలుస్తుంది. అందుకు సంబంధించి కూడా చెవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ కూడా స్థానిక ఎస్పీతో మాట్లాడి ధృవీకరించినట్టుగా సమాచారం. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా శుక్రవారం అర్ధరాత్రి నరమేధం సృష్టించి ఆ తర్వాత కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతూ ఆ తర్వాత కారును ఒక చోట వదిలేసి వెళ్లిపోయాడు రాజ్ కుమార్. అయితే ఇంతకు సంబంధించి ఇప్పటి వరకు 14 బృందాలతో ఇతడిని గాలింపు చేస్తారు. ముఖ్యంగా అతడు హత్య చేసిన తర్వాత కూడా అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా అతడి లొకేషన్ ట్రేస్ అవుట్ చేయడం చాలా కష్టతరంగా మారింది. నిన్న కొన్ని చోట్ల రాజ్ కుమార్ కనిపించాడు, పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా రకరకాల ప్రచారం జరిగిన నేపథ్యంలో తాజాగా సూర్యాపేటలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రస్తుతానికి తెలుస్తుంది. కాబట్టి అందుకు సంబంధించి కూడా చెవెళ్ల డీసీపీ అక్కడ స్థానిక ఎస్పీతో మాట్లాడి ధృవీకరించినట్టుగా సమాచారం. పురుగుల మందు తాగేందుకు యత్నం చేస్తున్న క్రమంలో కూడా అతన్ని పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి ఇంకా పోలీసులు ధృవీకరించాల్సి. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా అంటే 10, 11, 12 అంటే గడిచిన 3 రోజులుగా అతడి కోసం 48 గంటలుగా పోలీసులు అహర్నిశలు శ్రమిస్తూ అతడి కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. కానీ ఎక్కడ అతడికి ఆచూకీ లభించకపోవడం కూడా కొంత పోలీసులకు సవాల్గా మారినట్టుగా చెప్పవచ్చు. ప్రస్తుతానికి అయితే అతన్ని సూర్యాపేటలో అదుపులో తీసుకున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో అందుకు సంబంధించి అఫీషియల్ గా పోలీసు వర్గాలు ధృవీకరించాలి. ఎందుకంటే అతడు దారుణంగా 2 కుటుంబాలకు సంబంధించి 6గురిని హతమార్చిన తర్వాత ఆయన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను కూడా చనిపోతానంటూ కూడా అతడు చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడి నుంచి ఆగంతకుడు అపరారయ్యాడు. ప్రస్తుతానికైతే ఆ అంశానికి సంబంధించి కూడా అనేక కోణాలు, ఎందుకంటే ఆ రోజు హత్య తర్వాత కూడా కొత్తూరుతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని గంటల పాటు తరచాడుతూ కనిపించడం, అతడి అద్దెకు తీసుకున్న కారుకు సంబంధించి కూడా పెట్రోల్ అయిపోవడంతో ఒక తిమ్మాపూర్ సంబంధించిన రైల్వే స్టేషన్ సమీపంలో వదిలేసి ఆ తర్వాత కూడా ఖాళీ మార్గంలో వెళుతూ అనేక పర్యాలు కూడా కొన్ని చోట్ల కనిపించకుండా వెళ్లిపోయిన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ అంశానికి సంబంధించి కూడా మొదటి నుంచి పోలీసులు అతన్ని పట్టుకుంటే 2 లక్షల రూపాయలకు సంబంధించిన నజరానా ఇస్తానంటూ కూడా ప్రకటించిన పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అనేక కోణాల్లో దర్యాప్తు చేసినట్టుగా మనం అయితే చెప్పాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో పోలీసులు 14 టీమ్స్ లో, ఎందుకంటే అతడు హత్య అనంతరము సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ తర్వాత 6 సెల్ ఫోన్లను వినియోగించుకుంటూ ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో కూడా అతడు వెళ్లిన పరిస్థితి. పూర్తి స్థాయిలో అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేసినట్టుగా మనమైతే చెప్పాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ముందుగా 8 టీంలను రంగంలోకి దింపారు. ఆ తర్వాత మరికొంతమంది సంబంధించిన వర్గాలను కూడా దీనికి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో షాబాద్ పోలీసులే కాదు, ఆ తర్వాత ఎస్ఓటి పోలీసులకు ఈ కేసుకు సంబంధించి కూడా చిక్కుముడి విప్పేందుకు అనేక కోణాల్లో కూడా అతడు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. కానీ తర్వాత అతడు 6గురిని అత్యంత కిరాతకంగా హతమార్చిన తర్వాత అతడు జాడలేకపోవడంతో కూడా పోలీసులు కొంత అతన్ని పట్టుకోవడం కొంత సవాల్గా మారినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సింది. పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి కూడా పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సింది. ఎట్టి పరిస్థితుల్లో అతడు అటు కర్ణాటక తోటు మహారాష్ట్ర, శ్రీశైలం నుంచి కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్టుగా అనుమానం వ్యక్తం చేశారు. కానీ అతడు ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించినా కానీ ఆ తర్వాత అతడు అక్కడి నుంచి కూడా సూర్యాపేట వైపు వెళ్ళాడంటే ఏపీ వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది.
కిరణ్, అంటే ఫోక్స్కో కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి అలాగే బెయిల్ మీద రావడం తర్వాత నరమేధాన్ని సృష్టించారు. సో దీనిపైన కుటుంబ సభ్యులు కూడా షాబాద్ పోలీసులకు సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా, పోలీసులు ఏమంటున్నారు?